రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ఏం భయం? అరే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ, ఉద్యమ పార్టీ. మరి నేను ఎన్నికల ముందేమో చాలా హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేను కదా, మరి చేయకపోతే ప్రజలకు నేను దూరం అవుతా. కాబట్టి మరి బలమైనటువంటి పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైతే చేస్తున్నాడో దాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల అవసరాలు మనోభావాలు తెలిసినటువంటి పార్టీగా ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిగా కేటీఆర్ గారు ఒక ప్రశ్నించే గొంతుక, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులనన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాడు. కాబట్టి మేము ప్రజలకు దూరం అవుతున్నాం. మళ్ళీ రేపు అడ్డదారులలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారేమో, కాబట్టి వీళ్ళపైన ఏదో ఒక రకమైనటువంటి కేసులు పెట్టాలి, అక్రమ కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, ఏదో ఒక రకంగా వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి కేసులు పెట్టాలి, అవినీతి ఆరోపణలు చేయాలనేటువంటి ఒక పద్ధతిలో చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా ఇందాక మా ప్రభాకర్ అన్న చెప్పిండు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అక్కడనేమో రెండు కొట్లాడుకుంటాయి జాతీయ పార్టీలు. తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తాయి. అంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ప్రజల గొంతుకై ఆనాడు ఉద్యమం నడిపిండు, ప్రజల గుండెలలో ఉన్నాడు. ఈ బలమైనటువంటి పార్టీని ఏ రకంగా లేకుండా చేయాలనే ఒక ఇద్దరు బదురుకొని కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే ఈ రకంగా ఆరోపణలు చేసి కేసులలో ఇరికియాలని చెప్పేసి చూస్తున్నారు అనేది వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు, అరే అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మోసపు మాటలు నమ్ముతిమి, తెలుసో తెలియకో ఏదో మార్పు మరి ఇవన్నీ ఇస్తా అంటుండు కదా, చాలా హామీలు ఇచ్చిండు కదా, మరి ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తాడేమో అని మేము నమ్మినాము ఆయన మోసపు మాటలు. కానీ మాకు ఆనాడు ఉద్యమ నాయకుడిగా మా అవసరాలు గుర్తించి మేము అడగకుండానే చాలా పనులు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని మేము దూరం చేసుకుంటుమి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి పైన ఈ అవినీతి ఆరోపణలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయు, కానీ కుట్రలు కుతంత్రాలు ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని అంటే ఈ బదనాలు, ఈ కుట్రలు కుతంత్రాలు అనేది ఇవాళ మాకు కొత్త కాదు. ఆనాడు ఉద్యమ కాలంలో ఇట్లాంటి ఎన్నో చూసినాం. కానీ రేపు రాబో రోజులలో నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ కూడా ఎదుర్కొంటాం. ప్రజలు కూడా రేపు రాబో రోజులలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా వీటిని ఛేదిస్తాం. రేపు ఒక బలమైనటువంటి ఒక ఉద్యమ పార్టీగా మేము ప్రజలకు పోతాం. నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా నీకు రేపు రాబో రోజులలో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.